రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మేన్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే నిర్ణయాలు తీసుకునే అవసరమని చెప్పవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ తృతీయంలో గురు సంచారం, సప్తమ వ్యయంలో కేతువు శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం అనేది మంచిది. ఇతరుల జోక్యం అనవసరం. దూరం పెరిగే ఆస్కారాలు తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు, కానీ జాగ్రత్తలు వహించండి. షుగరు, జీర్ణ వ్యవస్థ, మోకాలు నొప్పులు, ఈఎన్టీ, నరాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం కుటుంబానికి సమాజానికి మంచిది. పిహెచ్డి చేసేవారికి అనుకూలం అని చెప్పచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆదాయం కంటికి కనిపించదు. ఎంతున్నా లేదన్న భావన ఉంటుంది. వృధా ఖర్చులకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ధనం ఖర్చు అయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకు మంచి పనులకే ఖర్చు పెడతారు. సామాన్యంగా ఎవరిని అతిగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది. కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. నాతోనే నేను అనే విధంగా కాకుండా నాతో నలుగురు అని భావిస్తారు. సహోదరి వర్గానికి మీ పరపతిని ఉపయోగించి సహాయం చేస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఈ సంవత్సరం పరీక్షాకాలం అని చెప్పవచ్చు. అలాగే వివాదాలకు దూరంగా ఉండడం కూడా మంచిది. అనుకోని సంఘటనలు ఎదురైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయాలు అందుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాటిని అనుగుణంగా నడుచుకోవడం వలన సత్ఫలితాలను పొందగలరు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే ఆంజనేయ స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం, 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా కృత్తిక నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనునిత్యం హనుమాన్ చాలీసా, మనుసూక్తం పఠిస్తే మంచి ఫలితాలు పొందగలరు. లెక్చర్లు, విద్యాలయంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇతరుల మనసు ఆంతర్యం తెలుసుకునే విషయంలో వైఫల్యం చెందుతారు. వృత్తి ఉద్యోగ పరంగా కొంత ఓర్పు సహనం చాలా అవసరం. కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదర్శన కానీ మీరు కోరుకున్న మార్పులు క్షణాల్లో రావు. రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరగవు. సహనం పాటించాలి. వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా వ్యాపార పరంగా ఏర్పడిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారికి ప్రొఫెసర్లు, టీచర్లు మీ పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తారు. పరీక్షలలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. విద్యార్థులకు సరస్వతి తిలకాన్ని నుదుటను ధరించండి. మేధో దక్షిణామూర్తి రూపు మెడలు ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మీ పరపతి వల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు, ప్రభుత్వపరమైన స్కీములు వల్ల లబ్ధి చేకూరుతుంది. పోలీస్ ఆఫీసర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవుతారు. ఐఐటి, మెడిసిన్ సీటు లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అది నామమాత్రంగా ఉంటుంది. అయితే ఏదో ఒక ఉద్యోగం వచ్చినని మనసు సంతృప్తి పడుతుంది. తర్వాత చూసుకుందాం, ముందైతే జాబ్లో జాయిన్ అవుదాం అని అనుకుంటారు. ఐటీ రంగంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, చెప్పుకోదగిన స్థాయిలో గొప్ప శాలరీ, ఇలాంటివన్నీ కూడా
గురుబలం వల్ల మీకు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగనంపుతారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. మీ అతి నమ్మకం, అతి మంచితనం నష్టం కలిగిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం పనిచేస్తారు. వాళ్లకు మీరు సన్నిహితులు అవుతారు. ఇది ఎంతగానో సంతృప్తికరంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహ సంబంధమైన విషయాలు, అనుబంధాలు, బాధ్యతలు అతీతంగా వ్యవహరించండి. సున్నితమైన విషయాలు, కొన్ని తప్పిదాలు జరుగుతాయి. అందుకు మీ ప్రమేయం ఏమీ ఉండదు. అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాల్లో మీ తప్పు లేదని మాత్రం రుజువు అవుతుంది. కొంతమంది విషయంలో పెళ్లి చేదు అనుభవంగా మిగులుతుంది. ద్వితీయ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం ఒక గాడిలో పడుతుంది. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మనస్సును బాధిస్తాయి. అయితే వివాహం కోసం బృహపాస్పద హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. పునర్వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి సున్నితంగా నో అని చెబుతారు. పరిచయాలు, స్నేహాలు మారవచ్చు. స్నేహాలు మాత్రం పెళ్లికి దారి తీయకూడదు అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్టు తోస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకుని సమిష్ట ప్రయోజనం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి, ధనం లభిస్తుంది. విలువైన పత్రాలు, డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు అవసరం. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యం కాదు. వస్తు వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు ప్రతికూల కాలం. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు నమ్మవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా, అంటే మీ కంటితో చూసి నిజాలనే నిర్ధారించుకోండి. దీనివల్ల మేలు జరుగుతుంది. భూమి, వాహన సంబంధమైన విషయాలు, కొనుగోలు, అమ్మకాల విషయాలు లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన ఒక అమ్మకం వల్ల ప్రస్తుతం లాభం పొందగలరు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.